నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైన తర్వాత తన వేగాన్ని మరింత పెంచుతూ తన తదుపరి సినిమాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీసే నిర్ణయం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఉందన్న గాసిపులు హడావిడి చేస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలన్న ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ ది అని తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ గా జూనియర్ నటించడానికి, ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి పూరి జగన్నాథ్ కు మధ్య కొన్ని ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించి 2018లో ఈ మూవీని మొదలు పెడదాం అని అనుకున్నారట. ఈ లోపున దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేసే విషయంలో కొంతమంది రచయితలతో చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే అనుకోకుండా ఈ న్యూస్ బాలయ్య కాంపౌండ్ కు చేరడంతో జూనియర్ ఆలోచనలకు అడ్డుకట్టలు వేస్తూ బాలకృష్ణ తన వేగాన్ని పెంచి ఈ బయోపిక్ ను ప్రకటించాడు అని ఫిలిం నగర్ గాసిప్. అయితే ఈ రోజు ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ఈ సినిమాను సిసిఎల్ ఫౌండర్ విష్ణు ఇందూరి నిర్మాతగా నిర్మించబోతున్నాడని ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు బాలకృష్ణ నటించబోయే ఈ ఎన్టీఆర్ బయోపిక్ కు ఇప్పటి వరకు కొంత స్క్రిప్ట్ పై పనిచేసిన పూరి జగన్నాథ్ కే దర్శకత్వ అవకాశం కూడా బాలకృష్ణ ఆలోచనలో ఉందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా బాలకృష్ణ ఆలోచనలకు జూనియర్ ఎన్టీఆర్ ప్రాతిపదిక కావడం ఒక విధంగా ఆశ్చర్యపోయే విషయం. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆశ్చర్యకర వార్తలు బయటకు వస్తాయో చూడాలి.